ఒక అడవిలో చాలా పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ పక్షులన్నింటికి ఒక రామచిలుక రాజుగా ఉంది. ఆ పక్షుల్లో ఒక నెమలి కూడా ఉంది. అది రామచిలుకను చూసి కుళ్ళుకుంటూ ఉండేది. ఆ నెమలి ఇలా అనుకుంటూ ఉండేది, ఈ అడవిలో అందమైన దానిని నేనే. అలాంటప్పుడు ఈ రామచిలుక ఎందుకు రాజుగా ఉండాలి? ఒకరోజు నెమలి మనసులో ఉన్న మాట ఒక బ్లూ రంగు పక్షితో చెప్పింది. ఆ బ్లూ రంగు పక్షి నెమలితో ఇలా అంది, చూడు మిత్రమా, రాజుగా ఉండాలంటే ధైర్య సాహసాలు అవసరం, తెలివితేటలు కావాలి, ఎంతో నైపుణ్యం ఉండాలి. ఆ మాటలకు నెమలి మనసులో ఇలా అనుకుంది, ఓహో, తెలివితేటలు కావాలా? సరే, నా తెలివితేటలేంటో చూపిస్తాను. అలా జరిగిన కొన్ని రోజులకు బ్లూ రంగు పక్షి తన భార్య అయిన ఎరుపు రంగు పక్షి నిద్రపోతూ ఉన్నాయి. బ్లూ రంగు పక్షి నిద్రలేచి చూడగా తన భార్య అయిన ఎరుపు రంగు పక్షి అక్కడ లేదు. ఆ విషయాన్ని కంగారు పడుతూ ఆ బ్లూ రంగు పక్షి రాజైన రామచిలుకకు చెప్పింది. అది విన్న నెమలి ఇలా అంది, ఏంటి మిత్రమా, నువ్వంటుంది నిజమేనా? నీ భార్య ఎక్కడ ఉన్నా నేను వెతికి తీసుకువస్తాను. రాజుగా ఉన్న ఈ రామచిలుక వల్ల ఏమవుతుంది చూడు, ఖచ్చితంగా నేనే తీసుకువస్తాను నీ భార్యని. ఆ నెమలి మాటలకు రామచిలుక ఆశ్చర్యపోయింది. రామచిలుక అడవిలోని పక్షులన్నింటికి ఆ ఎరుపు రంగు పక్షి ఎక్కడ ఉందో వెతకమని ఆజ్ఞాపించింది. ఆ పక్షులన్నీ ఎక్కడ వెతికినా ఆ ఎరుపు రంగు పక్షి మాత్రం కనిపించలేదు. అడవిలో ఒక చోట ఒక నక్క ఎరుపు రంగు పక్షిని బంధించి ఉంది. అక్కడికి నెమలి వచ్చింది. అక్కడికి వచ్చిన నెమలితో నక్క ఎలా ఉంటుంది, ఏంటి నెమలి, ఈ పక్షిని తీసుకెళ్దామనే వచ్చావా? నా నుంచి దానిని కాపాడగలవా? అలా అని నక్క నెమలితో సవాల్ విసిరింది. దాంతో నెమలికి కోపం వచ్చి ఆ నక్కను కొట్టి ముక్కుతో పొడిచింది. ఇక అక్కడి నుంచి నక్క పారిపోయింది. ఎరుపు రంగు పక్షిని విడిపించింది. ఆ నెమలి ఎరుపు రంగు పక్షిని తీసుకుని వెళ్లడంతో అడవిలో పక్షులన్నీ చాలా సంతోషించాయి. ఆ నెమలికి రాజుగా ఉండడానికి సామర్థ్యం, తెలివితేటలు ఉన్నాయని అడవిలోని పక్షులన్నీ అనుకున్నాయి. అది విన్న రామచిలుక ఇక నుంచి నేను రాజుగా ఉండలేనని తప్పుకుంది. కానీ రామచిలుకకు నెమలి మీద అనుమానం వచ్చింది. ఒకరోజు నెమలి నక్క మాట్లాడుకుంటూ ఉన్నాయి. నక్క ఎవరో కాదు, నెమలికి ప్రాణమిత్రుడు. నెమలి చెప్పడం వలనే ఎరుపు రంగు పక్షిని నక్క బంధించింది. నక్క నెమలి దాని గురించి చెప్పుకొని నవ్వుకుంటూ ఉన్నాయి. అవి రెండు అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న రామచిలుక చూసింది. అడవిలోని పక్షులన్నింటినీ అక్కడికి తీసుకువచ్చింది. అడవిలోని పక్షులన్నీ నెమలి మాటలు, నక్క మాటలు విన్నాయి. దాంతో అడవిలోని పక్షులన్నీ నెమలిని, నక్కను నిందించాయి. దాంతో నెమలి అడవిలోని పక్షులన్నింటినీ క్షమాపణ కోరింది. అడవిలోని పక్షులన్నీ రామచిలుకను మళ్ళీ రాజుగా ఉండమని బతిమాలాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.